అన్నా హజారే ప్రారంభించినటువంటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వాలంటీర్‌గా ఆరంభమై, ఆ తర్వాత నాయకుడిగా ప్రొజెక్ట్ అయ్యి, ఆ పైన దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి వాడు ఎవరైతే కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత. సరే 13 సంవత్సరాల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఏలాడు. అట్లాగే పంజాబ్‌లో తమ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకోగలిగాడు. కొన్ని పార్లమెంట్ స్థానాలు గెలుచుకోగలిగాడు, రాజ్యసభ స్థానాలు గెలుచుకోగలిగాడు. అంతా నడిచింది. అయితే ఇప్పుడు ఆ కేజ్రీవాలే అవినీతి ఊబిలో కూరుకుపోవడం, ఆనాడు అట్లాంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు అవినీతి కేసులోనే అరెస్ట్ అవ్వడం, అలాగే దుబారా వద్దని చెప్పేటటువంటి కేజ్రీవాల్ విలాసవంతమైన జీవితాన్ని ఎంజాయ్ చేయటం, ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి మైనస్ అయ్యి మొన్న రెజీమ్ చేంజ్ అయింది, ఢిల్లీలో ప్రభుత్వం మారింది. అది ఒక ఎత్తు అయితే పంజాబ్లో నడుస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అక్కడ వరదల లాంటి కీలకమైనటువంటి ప్రమాదంలో చిక్కుకుని ఆస్తులు కోల్పోయినటువంటి రైతులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా రాష్ట్రం తినేస్తోంది, దాచేస్తోంది, వాడేసుకుంటోంది, ప్రజలకి ఇవ్వట్లేదు అన్నది ఇప్పుడు తాజా అంశం. ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ పంచాయతీలకు ఇచ్చినటువంటి 618 కోట్లలో 5% తప్ప మిగతా అన్ని దాచేసింది. టోటల్‌గా 30.94 కోట్ల రూపాయలు అట్లా దాచేసింది ఒకటి. రెండవది 12,128 కోట్లు ఎస్‌డీఆర్ఎఫ్ అంటే ఏదైతే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి, అంటే రాష్ట్రంలో ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఉండేటటువంటి పునరావాస ప్యాకేజీ కింద ఉండేటటువంటి డబ్బులు ఉంటే ఆ డబ్బుల్ని కూడా రిలీజ్ చేయకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.